అపూర్వ వెనకాల గగన్ వెంటనే స్టేషన్ దగ్గరికి వస్తాడు కదా. అపూర్వం చంపడానికి వస్తుండగా ఈలోపు ఎస్ఐ సూర్య అడ్డుపడతాడు. ఏంది ఎస్ఐ గారు, నీకెంత డబ్బు ఇచ్చారు అని చెప్పేసి ఈ విధంగా గగన్ మాట్లాడుతుండగా వెంటనే ఎస్ఐ పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి తనని నాకు ఒక్కసారి వదిలిపెట్టండి, తనతో నిజం చెప్పిస్తాను అని చెప్పేసి గగన్ ఈ విధంగా అంటుండగా, నీ దగ్గర సాక్ష్యం ఉందా, సాక్ష్యం చూపించు అని చెప్పేసి ఎస్ఐ సూర్య అంటూ ఉంటాడు. అదే తనతో నిజం చెప్తే అది సాక్ష్యం అవుతుంది కదా అని ఈ విధంగా అంటుండగా, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని అంటుండగా, ఎందుకు వదిలిపెట్టరు? ఓహో, డబ్బు ఎరవేసిందా? ఏ మిస్టర్ హోల్టాన్, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఇక్కడే షూట్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు షూట్ చేసినా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో అపూర్వను చంపే ఇక్కడి నుంచి వెళ్ళి నిజాన్ని బయట పెట్టే వెళ్తా అనే విధంగా అంటుండగా వెంటనే అపూర్వ చంపడానికి అలా జైలు నుంచి వెళ్ళి లోపలి చేపెట్టి గొంతు పిసికంతా ట్రై చేస్తుండగా, నువ్వు చెప్తే వినవా అని చెప్పేసి ఒక్కసారిగా గగన్ మీద చేయి మీద షూట్ చేస్తాడు. ఎస్ఐ సూర్య షూట్ చేసరికి చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, నన్ను కాపాడారు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది భూమి. మరోవైపు అక్కడ అపూర్వ ఇక గగన్ వచ్చి వెంటనే గొంతు మీద కాలు వేసి తొక్కినట్టుగా ఒక్కసారి ఊహలోకి వెళ్తుంది. ఎలాగైనా సరే వాడికి నిజం తెలియ ముందుకే నేను వాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించాలని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ భూమి కూడా ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. బావకు ఎట్టి పరిస్థితిలో వాడు దొరికినా వాడు అపూర్వ గురించి బయట పెడితే ఇదంతా జరిగిపోతుంది. ఎలాగైనా సరే బావ వాడి కంట పడకుండా మామయ్య బయటకు వచ్చేంత వరకు బావను కాపాడుకోవాలి. ఒకవేళ ఆ అపూర్వ బావను కూడా ఏం చేసేదాకా తెలియదు అని ఈ విధంగా భూమి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు గగన్ ఇంటికి వచ్చేస్తాడు కదా. అదే సమయానికి భూమి ఆలోచిస్తుండగా వెంటనే పక్కన చలి వెళ్తుండగా, ఏంటి అంతలో ఏం ఆలోచిస్తుంది అని చెప్పేసి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బావా. అవును, అమ్మేది? అత్తయ్య గుడికెళ్ళింది. ఏంటి ఈ మధ్య మాటి మాటికి గుడికెళ్తున్నారు అంటే, మనిద్దరం హ్యాపీగా ఉండడం కోసం ఒక పాపో బాబో ఒక మనవరాలు ఇవ్వమని అత్తయ్య అందుకే అడిగింది. ఎలాగో నువ్వు నాకు సపోర్ట్ చేస్తలేవు కదా, దేవుణ్ణైనా మొర పెట్టుకుంటే నీ మనసు మారుతానని అందుకే అత్తయ్య గుడికెళ్ళింది. ఎచ్చి, నిన్ను పోకుండా నేను మందరించిన చూడు, నాది పొరపాటు చి అని చెప్పేసి కోపంతో పైకెళ్తాడు. వెంటనే భూమి శారదకు ఫోన్ చేస్తుంది. అత్తయ్య బావ వచ్చాడు అత్తయ్య, నీ గురించి అడుగుతున్నాను. సరే అమ్మా, నేను బయలుదేరుతున్నాను, మళ్ళీ బావకు అనుమానం రాకుండా రా అత్తయ్య అన్న తర్వాత, సరే భూమి త్వరగా వస్తాను, మావయ్య టాబ్లెట్ వేసుకుంటున్నాడు అని ఈ విధంగా అంటుంది. ఏమండి నేను వెళ్ళొస్తాను, గగన్ ఇంటికి వచ్చాడట. సరే జాగ్రత్త. నేను జాగ్రత్త కాదండి, మీరు జాగ్రత్త, ఎవ్వరికీ తెలియదు. నన్ను క్షమిస్తావు కదా? ఎందుకండి అంత పెద్ద మాట? ఎందుకంటే ఈరోజు మీర వల్ల నువ్వు అవమానం పడ్డావు కదా, కనీసం మీరకు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు కదా. బ్రతికున్నా అదే బాధ, ఆఖరికి చచ్చానని లోకం ముంగట ఉన్నా కూడా అదే బాధ కదా. నేను బాధ పెడుతున్నాను కదా శారద. ఏమండి, మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడమే నాకు కావాలండి. ఈరోజు నేను బాధపడ్డానని చెప్పేసి నిజాన్ని నేను బయట పెట్టలేను కదా. నేను ఎలాగైనా కాపాడుకొని అపూర్వ బండారం బయట పెట్టేంత వరకు నేను ఇలాగే బాధలు పడుతూనే ఉంటా. అయినా ఆ బాధ నాకు ఎల్లకాలం ఉండదు కదా, తాత్కాలికం కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. సరే అండి నేను బయలుదేరుతా అని చెప్పేసి శారద వెళ్ళిపోతుంది కదా. ఈలోపు వెంటనే అన్నం తిని పడుకుంటాడు. పడుకునే సమయంలో బావ నన్ను చీక్ కొడుతున్నాడు కదా, బావ చేత నాకు రేపు పొద్దున కల్లా ఐ లవ్ యూ చెప్పించుకుంటా, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుండగా మెహందీ కనబడుతుంది. బావా, ఇప్పుడు నన్ను నీ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అని చెప్పేసి వెంటనే పడుకున్న గగన్ చేతికి భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి రాస్తుంది. తెల్లరికల్లా వెంటనే భూమి లేచి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ లేచి అట్లా చేలను చూసుకునేసరికి భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి ఉంటుంది. భూమి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరోవైపు భూమి, ఏమైంది బావా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏ మెంటల్, ఇదేంటి? ఓ అదా, ఇదేంటి బావా భూమి ఐ లవ్ యూ, అదే ఎందుకు రాసావు అని అంటున్నా. నేనెప్పుడు రాశాను? నేను రాయలేదు బావా. నువ్వు రాయకుంటే నేను రాసుకున్నానా? ఏమో మరి, బయటపడకుండా ఇలా మనసులో దాచిపెట్టుకుంటున్నావేమో నా ప్రేమనంతా. చి, నిన్న అసలు నువ్వు నా భార్యవే కాదు, నీ మెల్ల 3 ముళ్ళు వేయలేదు. అబ్బా బావా,
ఊకే పాడిన పాట పాడకు. నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేసావు, అది నాకు బాగా తెలుసు. అయినా నా చేతుకున్న దాన్ని నేను ఎలా కడిగేసుకుంటానో చూడు అని చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్తాడు. దాన్ని రాకుతూ ఉండగా ఏమాత్రం కూడా మెహందీ పోనే పోదు. ఇక బావా పోయిందా, కావాలని నన్ను ఈరోజు టార్గెట్ చేసి ఏడ్పియాలని చూస్తున్నావు కదా, సరే బాబా భోజనం చేస్తూ కనరా అని చెప్పేసేసరికి ఇప్పుడు నా చేయకున్న భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి ఇదంతా చూస్తే ఇంట్లో వాళ్ళకు పెద్ద అనుమానం. ఏం చేయాలి అని చెప్పేసి చేతికి బ్లౌజ్ వేసుకొని హ్యాండ్ మొత్తం ఇక ఇట్లా పాకెట్లో పెట్టుకొని భోజనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. కూర్చో బావా భోజనం వడ్డిస్తా అని చెప్పేసి భూమి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అలా వడ్డించిన తర్వాత ఇప్పుడు ఎలా తినాలని అటు ఇటు చూస్తుండగా అప్పుడు వెంటనే శివ ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని ఈ విధంగా అడుగుతుండగా అబ్బాయి ఏం లేదు శివ, ఏమైంది అన్నయ్య అలా చూస్తున్నావు, తిను చల్లారిపోతుంది టిఫిన్. సరే అని చెప్పేసి ఎడమ చేతితో తింటూ ఉండగా ఏంటన్నయ్య ఎడమ చేతితో తింటున్నావు, చెయ్యికి ఏమైనా అయిందా అని అడుగుతుండగా అబ్బాయి ఏం లేదు పూర్ణి, ఏంద్రా ఏదైనా చెయ్యికి దెబ్బ తగిలిందా, అబ్బాయి ఏం లేదమ్మా, మరి హ్యాండ్తో తిను, అదేంటి బావా అలా తింటున్నావు, అయినా ఈ చెయ్యి ఎక్కడ పోయింది అని చెప్పేసి వెంటనే పాకెట్లో చెయ్యి లాగేస్తుంది. చేతికి బ్లౌజ్ ఉంటుంది. ఏంటన్నయ్యా చెయ్యికి ఏమైంది, ఆ చెయ్యికి బ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు అని పూర్ణి అడుగుతుంటుంది. అవునరా చెయ్యికి బ్లౌజ్ వేసుకున్నావేంటి, అబ్బే ఏం లేదు, ఎందుకండి బ్లౌజ్ వేసుకున్నారు అవసరమా అని చెప్పేసి ఒక్కసారి చేతుకున్న బ్లౌజు లాగేస్తుంది. ఇక చెయ్యి మీద భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి ఉంటుంది. ఓహో అంటే వదిన మీద ప్రేమ లేనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఎవ్వరికి తెలియకుండా ఇక మనసులో ప్రేమను అలా చెదిరిపోకుండా మెహందీతో భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి వదిన పేరు రాసుకొని ఎందుకన్నయ్యా ఇక ఇలా మళ్ళా పైకి కోపము వదినంటే చీద్రా, ఏ పూని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఇది రాసింది భూమి. అదేంటి బావా నా మీద నింద వేస్తున్నావు, అసలు నేనెప్పుడు రాశాను బావా, అసలు నువ్వు నన్ను దగ్గర రానిస్తావా ఏంటి, ఏ మెంటల్ ఇక్కడ మాట్లాడదు, నిజమే కదా బావా, బెడ్రూమ్లోకి వచ్చిందంటే మొదలు పెడితే పడుకొని లేచేదాకా నా మీద కస్సుబూసు అంటావు, అలాంటి నేను ధైర్యం చేసి నీ చేయి పట్టుకొని నీ చేయి మీద భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి రాసినా, అత్తయ్య బావ కావాలని నా మీద నింద వేస్తున్నాడు, బావకు నేనంటే ఇష్టం అత్తయ్య, కాకపోతేనే ఇక అందరి ముంగట నా మీద అలా కసబుస ఆడుతూ ఉంటారు, అర్థమవుతుందిలే అమ్మ. అవునక్క అయినా బావని చూస్తే అర్థమవుతుందిలే అని శివ అంటుండగా ఏ మీ అందరికి పిచ్చి పట్టిందా, అదేంటనే ఒళ్ళంతా చీమలు పాకినట్టు ఉంటుంది, అలాంటి దాన్ని నేను ప్రేమిస్తున్నానా, ఈ భూమి ఐ లవ్ యూ అని రాసి పెట్టుంటే అదిగోదిగో అన్నయ్య ఇప్పుడే కదా అన్నావు మళ్ళీ కాదట అమ్మ, నువ్వు మధ్యలా లైట్ లాగా తగ్గి పెట్టి స్విచ్ పెట్టినట్టు పెట్టకు, నాకు ఎవరంటే ఇష్టం లేదు, ఈ చేతుకున్నది ఎలాగైనా సరే మొత్తం రాగుతా ఓసంటే చేయి గుడకడి చేసుకుంటా, ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు, అత్తయ్య బావ అలా అంటాడు కానీ మీరు వదిలేయండి, అమ్మ ఇదంతా చూస్తుంటే సప్పుడేక అన్నయ్యకు వదినకు శోభన ముహూర్తం పెట్టి అమ్మా, అవునవును అమ్మా నువ్వు ఏం పట్టించుకోకమ్మా